కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల మధ్య రాకపోకలు సాగిస్తున్న 10 సెమీ హైస్పీడ్ రైళ్లు ఈ ఏడాదిలో ఇప్పటివరకు 100% ఆక్యుపెన్సీ రేటుతో 20 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. దేశంలోని ప్రముఖ నగరాల మధ్య ప్రారంభమైన సెమీ హైస్పీడ్ వందే భారత్ రైలు సర్వీసులకు మంచి స్పందన లభిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 100.72% ఆక్యుపెన్సీ రేటుతో 20 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. అయితే కొన్ని మార్గాల్లో ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో ఉండగా మరికొన్ని మార్గాల్లో ఆశించిన స్థాయిలో లేదు. 3 మార్గాల్లో ఆక్యుపెన్సీ రేటు తక్కువగా ఉండగా 5 ఎక్కువగా ఉంది. 2019లో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు ఎక్కగా ఈ నెల 10న మరో 2 సర్వీసులను రైల్వే శాఖ ప్రారంభించింది. ప్రస్తుతం వివిధ నగరాల మధ్య మొత్తం 10 సర్వీసులు తిరుగుతున్నాయి. అయితే ఇటీవల మొదలైన 2 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించిన వారి గణాంకాలను రైల్వే శాఖ వెల్లడించలేదు. రైల్వే శాఖ 8 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల డేటా విడుదల చేయగా బిలాస్పూర్ నాగ్పూర్ మార్గంలో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంది. ముంబై గాంధీనగర్ రూట్లో ప్రయాణికుల సంఖ్య అత్యధికంగా ఉంది. బిలాస్పూర్ నాగ్పూర్ మార్గంలో 55%, ఢిల్లీ అంబ అందౌరలో 70%, సెంట్రల్ చెన్నై మైసూర్ మార్గంలో ఆక్యుపెన్సీ రేటు 75%గా నమోదైనట్లు రైల్వే శాఖ ప్రకటించింది. డిసెంబర్లో బిలాస్పూర్ నాగ్పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం కాగా 42 ట్రిప్పుల చొప్పున 2 మార్గాల్లో ఇప్పటి వరకు 50,000 మంది ప్రయాణికులను చేరవేసింది. గతేడాది నవంబర్లో సెంట్రల్ చెన్నై మైసూర్ మధ్య వందే భారత్ రైలు మొదలైంది. ఈ మార్గంలో 78.12% ఆక్యుపెన్సీ రేటు ఉండగా మైసూర్ చెన్నై రూట్లో 68.26% ప్రయాణికులతో నడుస్తోంది. రెండు వైపులా 68 ట్రిప్పుల చొప్పున ప్రయాణించిన సెమీ హైస్పీడ్ రైలు ఇప్పటి వరకు 1,80,000 మంది ప్రయాణికులను చేరవేసింది. ముంబై గాంధీనగర్ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ కు 2 వైపులా ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముంబై గాంధీనగర్ మార్గంలో 126.24%, గాంధీనగర్ ముంబై రూట్లో 127.74% ఆక్యుపెన్సీ రేటుతో రాకపోకలు సాగిస్తోంది. సికింద్రాబాద్ విశాఖపట్నం మార్గంలో 125.76%, ఢిల్లీ వారణాసి మధ్య 125.76% ఆక్యుపెన్సీ రేటు సాధించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. హౌరా జల్పాయ్గురి మధ్య డిసెంబర్లో వందే భారత్ రైలు సేవలు ప్రారంభం కాగా ఇరు మార్గాల్లో ఆక్యుపెన్సీ రేటు 104.105%గా నమోదైంది. రెండు వైపులా 25 ట్రిప్పులు ప్రయాణించిన ఈ రైలు ఇప్పటి వరకు 60,000 మందిని గమ్యస్థానాలకు చేర్చింది. మొత్తంగా ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 1,635 ట్రిప్పులు తిరిగిన 8 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు 100.72% ఆక్యుపెన్సీ రేటుతో 20 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.